చంద్రశేఖర్, వాసుదేవయ్య వాళ్ళతో మాట్లాడావు కదా? ఇప్పుడే మాట్లాడొస్తున్నాను అత్తయ్య. పెళ్లి గురించి చెప్పావు కదా? చెప్పాను అత్తయ్య. సాయంత్రం మన ఇంటికి బయలుదేరి వస్తా ఉన్నారు. సాయంత్రం రావడం ఏంట్రా, వెంట పెట్టుకు రావాల్సింది. ఏంటి పిన్ని హడావిడి? పెళ్ళెవరిది? ఇంకెవరిదమ్మా, అంజలి పెళ్లి. అంజలి పెళ్ళా? ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఇంతకీ పెళ్లి కొడుకెవరు? ఇంకెవరు, మన అర్జునే. అంజలి అతిథిగా వచ్చి అతిథిగా వెళ్ళిపోతుంది అనుకున్నానే కాని మన ఇంటితో ఇంత గొప్ప అనుబంధం ముడిపడుతుందని అస్సలు అనుకోలేదు. పిన్ని, నాకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రి రూపంలో ఉన్న అంజలి ఇంకెప్పటికీ మన కళ్ళ ముందే ఉంటుందన్నమాట. ఏ జన్మ బంధమో ఇలా కలిసాం. ఇది ఏ జన్మ బంధమో కాదమ్మా, ఈ జన్మ బంధమే. చంద్రం, వీళ్ళేరా, ఎవరు కనిపించడేమిటి? గుడికెళ్ళారు అత్తయ్య. గుడికెందుకు వెళ్ళనిచ్చావు? కాసేపట్లో వాసుదేవయ్య వాళ్ళు వచ్చేస్తారుగా. మీరేం కంగారు పడకండి అత్తయ్య, వాళ్ళు వచ్చేలోపు అర్జున్ వాళ్ళు వచ్చేస్తారు. దేవుడు ఆశీర్వాదం కూడా కలిసొస్తుంది. రానివ్వండి పిన్ని. చంద్రం, వాసుదేవయ్య వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి. చేస్తాను అత్తయ్య.